హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిమిషాలలో అయిపోయే చేపల కర్రీ చూసేద్దామా? అయితే వచ్చేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి ఎలాగుందో అనేసి. నిమిషాలలో అయిపోయే ఫిష్ కర్రీ అనమాట. ముందుగా నీట్గా కడిగేసి పెట్టుకున్న సాల్ట్తో ఫిష్ ముక్కల్ని తీసుకుందాం. నేనైతే సాల్ట్ పసుపు వేసి కడిగేసానండి. తర్వాత తగినంత సాల్ట్ తీసుకున్నాను, అంటే మన టేస్ట్కి తగినంత. కారం అయితే ఎక్కువే తీసుకున్నానండి కొంచెం, ఎందుకంటే చేపల కూర అంటేనే ఘాటు ఉండాలి, ఘాటు ఉంటే బాగుంటుంది కర్రీ మాత్రం. చిటికెడు పసుపు వేసి తీసుకున్నాను. మెయిన్ అండి చేపల కూరకు మెయిన్ ఏంటంటే ఊరగాయ అనమాట. మా సైడ్ దీన్ని ఊరగాయ కారం అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఊరగాయ వేస్తారంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీరు ట్రై చేయండి. కాకపోతే ఊరగాయ వేసాను, ఇది మా అత్తయ్య గారు చెప్పిన ట్రిక్ అండి నాకు. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. మరీ ఎక్కువైతే అల్లం వాసన వస్తుంది అనేసి కొంచెం గ్రేవీ కోసం తీసుకున్నాను. ఇవంతా మిక్స్ చేస్తానండి. ఆయిల్ వేసి, ఆయిల్ కూడా ఎక్కువ వేయాలండి కొంచెం, ఏంటంటే అడుగు అంటకుండా ఉంటుంది అనేసి. ఆయిల్ వేస్తేనే, నాన్ వెజ్లో ఏదైనా ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి. మిక్స్ చేసేదాన్ని మొత్తం. కలర్ఫుల్గా ఉందే మిక్స్ చేస్తే. కదా, బాగుంది కదా. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి, చింతపండు పిండి వేసుకొని వాటర్ వేస్తాను దాంట్లో. తర్వాత తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేస్తానండి. సగం ఉడికిన తర్వాత కర్రీ దాంట్లో నిమ్మకాయ పిండాను, కాయ పిండాను, మొత్తం కాయ 2 చెక్కలు. నిమ్మకాయ పిండితే మాత్రం అదిరిపోద్దండి నాన్ వెజ్లో దేంట్లో అయినా కానీ. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగుందనేది. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసానండి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది అసలు. చూడండి, ఇంకా ఒక 10 నిమిషాలు దింపుతానగా గరం మసాలాను, ధనియాల పొడి వేస్తానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తాను. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది అసలు. కర్రీ మాత్రం చాలా బాగా వస్తుందండి. తిన్నాక దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను, అసలు ఎలా ఉందా అనేసి. కాకపోతే సూపర్ వస్తుందండి. ఫిష్ కర్రీ తిన్నాక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.